హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీవలవలాస్కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బేబీకార్న్ ఫ్రిట్టర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా ఉండి టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇంకా బేబీకార్న్ కూడా హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల మనకి ఎక్కువ ఆకలి వేయకుండా త్వరగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. సో వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో వాటర్ వేసి వేడి చేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ కొంచెం బాగా వేడిగా అయిన తర్వాత బేబీకార్న్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ బేబీకార్న్ తీసుకున్నాను. వీటిని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే ముందు బేబీకార్న్స్ని ఒకసారి శుభ్రంగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్లో వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. బేబీకార్న్ని ఫుల్గా ఉడికించాల్సిన అవసరం లేదండి, 50% ఉడికించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లోంచి తీసేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలండి. మరి పెద్దగా ఉన్న బేబీకార్న్ అయితే 4 పీసెస్లా కట్ చేసుకోవాలి, చిన్నగా ఉంటే 2 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మనం ముందుగా ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేయండి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఈ బేబీకార్న్ పీసెస్కి బాగా పట్టించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగానే కలపచ్చు, లేదంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. మనం వెంటనే చేయి పెడితే కనుక విరిగిపోతాయి, అందుకోసం ముందు విధంగా కలుపుకున్నాను. ఇలా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే ఈ పిండికి సరిపడగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఈ పిండిని పలుచగా కలుపుకోవాలి. విస్కర్తో కలుపుకుంటే ఉండలు లేకుండా మనకి ఈజీగా పని అయిపోతుందండి. మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పలుచగా కలుపుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్స్ కూడా ఒకసారి టోస్ట్ చేసుకుని ఈ విధంగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటే ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయండి. సో వీటిని కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ తీసుకుని ఈ మైదా పిండి మిశ్రమంలో డిప్ చేసుకుని అప్పుడు బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకోవాలి. సో అన్నీ కూడా ఇదే విధంగా ముందు పిండిలో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకోవడం వల్ల అది వేగిన తర్వాత క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ బ్రెడ్ క్రమ్స్ అనేవి కార్న్కి బాగా పట్టించుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత క్రిస్పీగా ఉంటుంది కార్న్ ఫ్రై అయిన తర్వాత. సో ఇలా బాగా బ్రెడ్ క్రమ్స్ పట్టించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతావన్నీ కూడా ముందు పిండిలో డిప్ చేసుకుని తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం ముందుగా అన్నీ పెట్టుకొని ఉంచుకుంటే వెంటనే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి. బాగా వేడిగా ఉంటే కనుక త్వరగా ఫ్రై అవుతాయి. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న బేబీకార్న్ ఫ్రిట్టర్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి మనం వేస్తూ ఉంటే ఆయిల్ వేడిని తగ్గిపోతూ ఉంటుందండి, అందుకోసం హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో వేగిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేయంగానే ఆయిల్ వేడి తగ్గిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత ఇవి క్రిస్పీగా వేగడం కోసం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు వేగిన తర్వాత ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. వెంటనే కలిపితే కనుక బ్రెడ్ క్రమ్స్ అనేవి విడిపోతాయి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఈ కలర్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతావి కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో వేయించుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
సో అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా బేబీకార్న్తో స్నాక్ ఎంత ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చో. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది వేడివేడిగా సాస్తో తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మరి మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.